సార్ ఇది మాత్రమే కాకుండా ఇంకొక కీలకమైన అంశం ఎప్పటి నుంచో అసలు మీతో అడుగుదాం అనుకుంటున్నాను. మీరు చెప్తేనే బాగుంటుందని చెప్పి అడుగుతున్నాను సార్. ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని నిలపరా నీ జాతి నిండు గౌరవము అంటూ అమెరికా వెళ్ళినా కూడా ఎన్ఆర్ఐలు ఖచ్చితంగా భారతదేశం గురించే మాట్లాడాలి, మాట్లాడుతుంటాము అని కూడా అంటూ ఉంటారు. ఈ భావనలో ఏర్పడ్డాయే తెలుగు సంఘాలు. నాటా కావచ్చు, ఆటా కావచ్చు, తానా కావచ్చు. ఇవి ఒక వరకు బాగా పనిచేశాయి కానీ దాని తర్వాత మనీ ఫ్రాడ్ ఆరోపణలు వీటి మీద ఉన్నాయి. అన్నిటికీ మించి భారతదేశంలో ఉన్న కుల పిశాచాన్ని అమెరికాకి తీసుకుపోయి కూడా అంటించాయనేటువంటి ఆరోపణలు కూడా ఈ తెలుగు సంఘాలపై ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా న్యూయార్క్ లో ఉన్నారు కదా మీరు. ఏంటి అసలు ఈ తానా, ఆట, అలాగే ఈ ఇంకొక వీటిపైన ఆరోపణలు ఏంటి సార్ అసలు ఈ మనీ ఫ్రాడింగ్ పైన? తెలుగు వాళ్ళు సంఖ్య ఒక్కడొక్కడే ఒక్కొక్క సూట్ కేసు తీసుకొని ఒక $100 వచ్చినాడు. ప్రతి ఒక్కడు, వాడు కోటీశ్వరుడు గాని, లక్షాధికారి గాని, బికారి గాని, ఎవరు అమెరికాకు వచ్చినా గానీ ఒక రెండు సూట్ కేసులు అనుకోరాదు, నిండా బట్టలు, $100 డబ్బు, $100. నా కోటీశ్వరులైనా అంతే తెస్తారు, ఎవడైనా అంతే తెస్తారు. ఒక ఉపాధి అనేది ఎక్కడుంది, అవకాశం అనేది ఎక్కడుంది అనేది ప్రతి ఒక్కరు వచ్చారు. నాకు టాలెంట్ ఉంది అని వచ్చిన వాళ్ళు అందరం తెలుగు వాళ్ళు చాలా మంది, డాక్టర్స్, ఇంజనీర్స్, ఎవ్రీబడి. సో దాని తర్వాత వాళ్ళు రకరకాలుగా వాళ్ళ యొక్క టాలెంట్ బట్టి చేసుకుంటారు. తర్వాత వీఆర్ ద మోస్ట్ అఫ్లూయెంట్, తెలుగుస్ ఆర్ వీఆర్ వెరీ అఫ్లూయెంట్. అంటే డబ్బుల పరంగా కానీ, కష్టపడే పరంగా కానీ వీఆర్ వెరీ వెరీ గుడ్. అందులో అందరూ ఉంటారులే, అన్ని జనాలు ఉంటారు. సో దీంట్లో కులాలు వచ్చాయి. ఈ అందరూ 10 మంది అంటే కొన్ని లక్షల మంది వచ్చేస్తారు కదా, కులాలు అనేది కామన్ గా వచ్చేస్తాయి. అంతకు ముందు మొదటలా తెలుగుడు మనమంతా తెలుగుడు రాసుకున్నారు. తర్వాత అరే నువ్వు తెలుగుడా, నీవు ఏ ఊరు, నువ్వు ఏ ఊరు, తర్వాత నీది ఏ కులం, ఇప్పుడు కొత్తగా నీది ఏ పార్టీ కూడా వచ్చేసింది. రైట్, దిస్ ఇస్ హౌ ఈ పరిణామక్రమం. ప్రతి ఒక్కడు ప్రభాకర్ గారు, తానా అంటే చౌదరీస్ కి, కమ్మాస్ కి, ఆటా అంటే రెడ్లకు, నాటా అంటే మిగతా కులాలకు అని ఓపెన్ సీక్రెట్ గా మాట్లాడుకుంటారు. ఈజ్ దట్ రైట్ యాజ్ యూ సెడ్ దట్? 100% రైట్, యువర్ రైట్. ఓకే, సో ఇది ఏది ఏమైనా కానీ అన్ని కులాలకు అన్ని సంఘాలు ఉన్నాయి ఇక్కడ, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, హూ ఇస్ ద నౌ, ఎందుకు టైమ్ అండ్ అగైన్ ఎవడు ఎందుకు ఇవన్నీ అప్పుడప్పుడు టీవీలో ఈ రోజు తానా గురించి వచ్చింది, ఇంతకుముందు నాటా గురించి వచ్చింది, ఇంతకుముందు మీకు తెలుసలేదు, ఐ థింక్ ఇట్స్ బీన్ దేర్. తానా గురించి ఇది రావడము రెండోసారి. తానా ఇంతకు ముందు ఎలక్షన్స్ అక్రమంగా జరిగాయని, డబ్బులు గోల్మాల్ జరిగిందని, డబ్బుల్ని హీరోయిన్లు ఖర్చు పెట్టారని, అప్పుడు దాతల దగ్గర వసూలు చేసిన డబ్బుల్ని ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టారని, లేదంటే కొంతమంది ఆ డబ్బుని ఇండియాకు పంపించగలిగారని, లేకంటే హేరాఫేరీ చేశారు అని, మనీ లాండర్ చేశారనేది అభియోగాలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. అది నంబర్ 1. అన్ని సంస్థల్లోకి వచ్చేసింది. ఫస్ట్ తానా, తర్వాత నాటా అని ఇంకోటి ఉండేది. మీరు చెప్పినట్లు, మీరు ఇందాక చెప్పారు కదా, ఆ నాటా సంస్థ అయితే ఇప్పుడు క్లోజ్ చేసేసారు కంప్లీట్ గా. దాంట్లో ఇప్పుడు మనం దాతలు ఉంటారు కదా, నువ్వు దాత అనుకున్నావు, నువ్వు $5,000 ఇస్తావు, $5,000 ఇస్తావు. నేనేం చేస్తానంటే, నేను ఒక కంపెనీకి పనిచేస్తా, ఫ్రెడీ మ్యాక్, ఒక బ్యాంక్ ఆఫ్ అమెరికా అనే కంపెనీకి పనిచేస్తా. నా బ్యాంక్ ఆఫ్ అమెరికా వాడు ఏం చేస్తాడంటే, అరే నువ్వు నా ఎంప్లాయీ కదా, నువ్వు కానీ ఎవరికన్నా దానం ఇస్తే, నువ్వు ఎంత 5,000 ఇస్తే నీకు 5,000 నేను మ్యాచ్ చేస్తానంటాడు. అర్థమైందా? సో నేనేం చేస్తాను, నువ్వు నా బ్యాంక్ లో పనిచేయవు, అయినా నువ్వు దాత కాయినా కాకపోయినా నువ్వు నాకు 5,000 ఇస్తే, నేను 5,000 తీసుకొని నేను 5,000 తీసుకొని దానం చేస్తున్నాను చెప్తే నాకు బ్యాంక్ 5,000 ఇస్తుంది కదా, ఈ 5,000 మళ్ళీ నీకు ఎన్నికి ఇచ్చేస్తాడు. ఈ 2,500 పంచుకుంటారు, 2,500 మాత్రమే కంపెనీకి ఇస్తారు. నీకు అర్థమైందా? అర్థమైంది సార్. అంటే 2,500 ఒక్కొక్కసారి కంపెనీలో 5,000 ఇచ్చేసావు. ఇప్పుడు ఈ నాటాకి 5,000 వెళ్ళేది, కానీ నీ డబ్బులు నీకు ఎన్నికి వచ్చేసింది చూడు. అవును, ఈ విధంగా దీన్ని మ్యాచింగ్ అంటారు. ఇది బయటపడిపోయింది. ఒక పేరుకు మాత్రం చేసేది మొత్తం అంతా కూడా బ్లఫ్ మాస్టరింగ్ పని.
bluff masters, all bluff, everything. Number one is the bluff, illegality, no ethics, and they're spending money like, like a హీరోయిన్ లకి ఇండియా నుంచి వచ్చి ఎవడో వచ్చారు కదా, ఎవడో మనకి మళ్ళీ ఎదవాళ్ళందరూ సినిమా యాక్టర్లు, 3rd grade 4th grade people and 1st grade idiots. They unpad logo aata idhar, okay? And then some idiot politicians, they're all stupids, they're unpad. వాళ్ళకి చదువుకున్నది దాఖలాలు ఏం లేదు, ఒక స్టేటస్ ఉంటది, ఏదో ఒక దరిద్రం స్టేటస్, పొలిటీషియన్ లేకంటే ఒక సినిమా యాక్టర్. వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఇక్కడ వాళ్ళకందరికీ అలో అహో అహో ఆంధ్రభోజ, జై 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 బాలయ్య అని ఇంకా రకరకాల వాళ్ళు ఉంటారు ఇక్కడ. అంటే తానాకి ఎక్కువ మంది తెలుగు సినిమా యాక్టర్లు వస్తారు, ఎందుకంటే కమ్మ బేస్డ్ కాబట్టి వాళ్ళ యొక్క దీని మీద. వాళ్ళందరూ కూడా అందరికి వస్తారు, డబ్బులు ఇస్తే ఎవరికైనా వస్తారబ్బా ఏమే. కానీ దిస్ ఈస్ ద హౌ ఇట్ ఈస్, బట్ టోటలీ ఫ్రాడ్. ఆల్ నువ్వు ఏదైనా ఎత్తుకో, నాట్ ఓన్లీ తానా, ఎవ్రీ ఆర్గనైజేషన్ వాజ్ అ ఫ్రాడ్. దిస్ ఇస్ హౌ దే యూస్ టు. బట్ ఇప్పుడు ఇది దొరికిపోయినారు కాబట్టి ఆ నాటా అనేది మూసేసినారు. దట్ ఈస్ టూ మచ్. నాటాలో ఒక వ్యక్తి 2.5 కోటి రూపాయలు విజయవాడ జ్యువెలరీ షాప్ పంపించాడబ్బా, ఒక టాప్ వ్యక్తి. అది పట్టుకున్నారు, అది మూసేసినారు. ఈ హేరా ఫేరీలు కాకుండా ఈ దాన క్రయ విక్రయాలు, దానంలో కూడా లంచాలు కాకుండా ఇండివిజువల్స్ కొంతమంది ఎవరైతే కోశాధికారులుగా ఉంటారో వాళ్ళు ఎవరికి ఈ సంస్థకు తెలియకుండా వాళ్ళు డబ్బులు వాడుకునేసేవాళ్ళు. అందులో భాగంగా నెంబర్ 1 నాటా, అది మూసేశారు. ఇప్పుడు తానాలో ఇంతకు ముందు కూడా ఒకసారి అయింది. తానా అంటే చౌదరి మోస్ట్లీ శ్రీకాంత్ పోలవరపు అనేవాడు 2022 నుంచి 2024 వరకు 30 కోట్ల రూపాయలు సొంత కంపెనీకి ఆ ఫౌండేషన్ నుంచి తీసుకున్నాడు అబ్బా, డైరెక్ట్ గా 30 కోట్ల రూపాయలు. అరే ఏమరా తీసుకున్నావంటే, ఇప్పుడు మీకు ఒక 5 కోట్లు ఇప్పుడు ఇచ్చేస్తున్నాను, డిసెంబర్ లోపల మిగిలింది ఇచ్చేస్తానన్నాడు వాడు. 2022 నుంచి 2024 వరకు 30 కోట్లు తీసుకున్నాడు. మీటింగ్ పెడితే అంతా తూచి, నాకేం సంబంధం లేదంటే. ఇప్పుడు ఐ థింక్ దిస్ ఈస్ ది ఇష్యూ నౌ, వాట్స్ గోయింగ్ ఆన్. దీంట్లో కూడా సేమ్ బిజినెస్. ఇప్పుడేం పోలవరపు శ్రీకాంత్, నువ్వు తానాకి ఇచ్చినావు కదా 90%, 50,000 ఇస్తావు కదా, నువ్వు 50,000 ఇచ్చినావు అనుకో, పెద్ద నేను 50,000 ఇచ్చినా అంటాడు. యాక్చువల్ గా 50,000 ఉండదు, నువ్వేమి ఇచ్చిండవు. నువ్వు చెప్పుకుంటావు నేను 100K, నువ్వు 100K ఇస్తావు కదా, 100K మ్యాచింగ్ చేస్తారు. ఆ 100Kనే నువ్వే కావాలంటే 50K తీసుకుంటావు. నీకు అర్థం కాదు, నీ కంపెనీ నీకు ఫ్రీగా ఇచ్చింది 100K. అట్లా బడా బాబులందరి బండారం బయటపడింది. ఈ విధంగా అసలు యూ విల్ మైండ్ బ్లోయింగ్ అండ్ బాగిలింగ్. అసలు నువ్వు ఊహించని అంత అకృత్యం. అంటే తెలుగు వారి హేయమైన, అంటే డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద మేధావులు అందరూ చేయరనుకుంటా, కొంతమంది ఎదవలు అందరూ కూడా చేశారు. ఇందులో అందరూ ఎదవలు ఉంటారు. ఏమి ఇక్కడ ఎవడు ఏమి శుద్ధపోసం కాదు, కానీ శుద్ధపోసలో ఎక్కువ మంది ఉన్నారు. కానీ చేసిన వాళ్ళు ఇదంతా ఈ ఆర్గనైజేషన్ లో ఉన్న టాప్ టు బాటం ఎవడన్నా చూసుకో, వాడు ఎవడన్నా కానీ, వాడు డాక్టర్ కానీ, యాక్టర్ కానీ, వాడు ఇంజనీర్ కానీ, వాడు కంప్యూటర్ లేకంటే బిల్ గేట్స్ తమ్ముడు కానీ, ఎవడన్నా కానీ, అంతా ఇదే హేరా ఫేరీ, యదవ సంత. దరిద్రం వదిలింది, పోతే దరిద్రం వదిలిపోతుంది. నేను కూడా ఏదో డబ్బులు ఇచ్చాను కానీ, అంతో ఎంతో ఇచ్చాను కానీ, నేను ఎక్కువగా నా సొంతంగా నేనే చేసుకున్నాను. నేను డబ్బులు ఇవ్వడం ఎవరికన్నా అవసరం వస్తే సోషల్ మీడియాలోనే పెద్ద క్యాంపెయిన్ చేసి, నేను ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు డైరెక్ట్ గా గుర్తించి, ఒక్క పైసా కూడా ఇది కాకుండా నేను ఇచ్చిన దాఖలాలు నా దగ్గర చాలా ఉన్నాయి.